హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ వచ్చాయన్నమాట. ఇవాటి వీడియోలో మనం మైన్క్రాఫ్ట్ జనరేషన్ పిక్సెల్ మాన్ అయితే ఆడబోతున్నాం అనమాట. ఈరోజు మనం ఫ్రాగ్ డియర్ని అయితే ఎవాల్వ్ చేయబోతున్నాం అనమాట. ఫ్రాగ్ డియర్కి అయితే 15-16 ఎవాల్వింగ్ స్టేజ్ అనమాట. దాన్ని అయితే 13 వరకు తెచ్చాను. చూద్దాం, వీడియోకి వెళ్ళాలని చూద్దాం. మీకు వచ్చిన రిక్వెస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బిల్ అయితే ఆన్లో పెట్టుకున్నాను అనమాట. ఈరోజు ఫ్యాన్ పోయిన ఎపిసోడ్లో సారీ గైస్, ఫ్యాన్ సౌండ్ ఎక్కువ వచ్చేసింది. ఎడిటింగ్ అయితే నా దిమ్మ తిరిగిపోయింది అనుకుంటున్నాను, అంత సౌండ్ వచ్చింది. సారీ గైస్. ఓకే, ఇది లేట్ చెప్పండి. వీడియోకి వెళ్ళిపోతాం. మీరు కనుక కొత్తగా వచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే షేర్ చేయడం. లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. లెట్స్ గో. ఓకే గైస్, నాకైతే ఒకసారి గేమ్ క్రాష్ అయిందనమాట. ఒకసారి వెయిట్ మినిట్, ఈ ల్యాగ్ అయిందబ్బా, తగ్గిద్దులేండి అదే. ఓకే గైస్, మన ఫ్రాగ్ డియర్ని అయితే చూడండి, ఒక్కసారి చూడండి. లెవెల్ 13కి అయితే తెచ్చాను నేనైతే. ఓకే, లెవెల్ 15-16 గైస్ ఎవాల్వింగ్ పాయింట్ అయితే. చూద్దాం, కొద్దిగా ల్యాగ్ అవ్వచ్చు, బేర్ చేయండి. కొద్దిసేపట్లోనే ఉంటుంది గైస్. దాని తర్వాత దీని మీద ఫైట్. ఎస్ గైస్. ఓకే గైస్, మనం అయితే కొద్దిసేపు ఫైట్ చేద్దాం. యా బబుల్ అయితే నాకు చాలా హెల్ప్ చేసింది గైస్. నార్మల్ కాదు, బబుల్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. ఓకే, టేక్. ఓకే గైస్, ఇక్కడైతే నేను ఆప్రికాన్స్ అయితే పెట్టాను అనమాట. ఊరిని ఇన్ని వచ్చినాయి అందరా. ఊరే గైస్, ఇన్ని వచ్చినాయి గైస్. అసలుకి నేను ఆఫ్లైన్లో ఫ్రాగ్ డియర్ని ఎవాల్వ్ చేద్దామని, ఆఫ్లైన్లో ఎవాల్వ్ చేయటం కానీ ఎక్స్పీ పెంచుదామని చూసాను గైస్. అప్పుడు పెరిగిపోయినట్టుంది. ఇవి అయితే మంచిదేనండి, నాకు అదే కావాలి. ఓకే, బ్లాక్ ఆప్రికాన్స్ అయితే ప్లాంట్ చేస్తాం గైస్. బ్లూ ఆప్రికాన్స్ అయితే ఉంచుకుందాం, ఎందుకంటే బ్లాక్ ఆప్రికాన్స్ ఎప్పుడు యూజ్ అవుతాయో ఎప్పుడు పనికి రావో తెలియదు కదా. ఎందుకంటే ఇక్కడ కూడా ఒకటి చాలు. ఇంకెళ్ళిపోదాం గైస్. బేస్ అయితే నేను ఆఫ్లైన్లో క్రియేట్ చేస్తాను గైస్, ఎందుకంటే ఇది పిక్సెల్ మాన్, మన నార్మల్ సర్వైవల్ కాదు. నెట్ బిల్ చేస్తాను, మీకు కూడా తెలుసు, చాలాసార్లు చేశారు. ఆ లెట్స్ ప్లే, బొమ్మలో లెట్స్ ప్లే చూసి అయిపోయింది మీకు. చెప్పడం మర్చిపోయా, ఇది నాకైతే దొరికింది గైస్. స్నో బాల్ ఏదోట్లంటే. ఓకే, ఈ గ్లాస్ తీసేసి అయితే ఈ ఆప్రికాన్స్ అయితే పెడతాం గైస్, మనకైతే కావాలి ఎక్కువగా. ఓకే, నేనైతే ఆఫ్లైన్లో అయితే కొద్దిగా ప్లాంటింగ్ మీద డిపెండ్ అయ్యాను. ప్లస్ ప్లాంటింగ్ అంటే ఇప్పుడు ఒక్క చాట రాడిష్ కూడా ఉంచకుండా తీస్తాను గైస్. ఒక్క చాట కూడా రాడిష్ పెట్టలేదు. రాడిష్ అన్నాడింది ఇది బీట్రూట్ అయితే పెట్టలేదు గైస్ నేనైతే. ఇది మొత్తం వీట్, ఇది మొత్తం వీట్ వచ్చేసరికి ఇది క్యారెట్ అనుకుంటా. ఇది పొటాటో, ఇది క్యారెట్. ఇటువైపు ఉంది ఒకటి ఫామ్ అయితే. ఓకే, ఈ ఫామ్ అయితే కొద్దిగా వీట్, ఈ రెండు వీట్ అనమాట. ఇది పొటాటో, ఇది క్యారెట్, అట్లయితే పెట్టాను గైస్ నేనైతే. మీకేమన్నా ఐడియాస్ ఉంటే చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా
ఇవన్నీ లోపల పెట్టేద్దండి, తర్వాత నేను లోపల పెడతానండి. ఓకే, మన రాగడి ఎక్స్పీ అయితే చూద్దాం. ఎక్స్పీ లెవెల్ ఏంది, లెవెల్ 351 ఏంది అది. ఓకే, దీని మీదకి అయితే ఫైట్ వెళ్దాం మనం అయితే. అబ్బా ఇది వచ్చింది గైస్ బయట. ఓకే, దీన్ని కూడా అవాల్ చేసాను చూడండి. గైస్ మనకైతే అది కావాలి గైస్. ఏంటంటే ఇప్పుడు ఏది వస్తుంది, ఇది కాదు అది, ఇది ఇది. ఒక్కోసారి అయితే గ్లిచ్ అవుతుంది గైస్, ఎందుకో తెలియదు నాకు. పోనీటా అంటే ఫ్రాయిడ్ అని ఇక్కడ పెట్టాలి. ఒక్కసారి ప్లేస్లు మారుతున్నాయి గైస్, ఎందుకో తెలియదు నాకు. ఇక్కడ ఏదో పోకమోన్ ఉంది గైస్, ఇదేనా. ఓకే గైస్, లెవెల్ ఎక్కువ ఉందంటే దాన్ని ఈజీగా వేసేయచ్చు గైస్, కానీ ఎక్స్పీ అయితే ఎక్కువ వచ్చింది గైస్. నాకు అది భలే ఇష్టం అనమాట. ఎక్స్పీ వచ్చింది, లెవెల్ ఎక్కువ దాంతో కూడా ఫైట్ చేసాం అనుకోవచ్చు మనం. ఓకే గైస్, నేను ఆఫ్లైన్లో ఉన్నప్పుడైతే లెజెండరీ పోకమోన్లు పెచ్చగా కనిపెట్టలే గైస్, పెచ్చగా. ఓకే, ఇదేం పోకమోన్ రా, ఇది పట్టుకోవడానికి ట్రై చేద్దాం గైస్, పట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఇది బబుల్ నైట్ అయిపోయింది గైస్ అప్పుడే. నా నుంచి నైట్లోనే ఉన్నాం. నాకు నైట్ పగల తేడా తెలియట్లేదు గైస్ మధ్య. ఓకే, వెయిటింగ్ బ్రోక్లీ అట్ట అయితే వద్దులే, చంపేదండి బబుల్. ఇది ఎలక్ట్రిక్ టైప్ అనుకుంటా గైస్, నాకు తెలిసినంత వరకు అయితే ఎలక్ట్రిక్ టైప్ అనుకుంటా. నాకు ఎలక్ట్రిక్ టైప్ పెయింటెడ్. ఓకే, ఎక్స్పీరియన్స్ వచ్చింది 14కి అయితే వచ్చాం అనమాట మనం అయితే. టేక్ ఆల్ ఎప్పుడైతే యూజ్ అయితే తెలియదు మనకి. ఎస్, ఐ కెన్ హార్వెస్ట్ ఆఫ్ ఈచ్ స్పెసిఫిక్ పోకీమాన్. నాకు తెలీదు రా దబ్బే, అలాగే తక్కువనే. ఓకే గైస్, నేనైతే ఆఫ్లైన్లో అయితే హౌస్ అయితే బిల్డ్ చేసేస్తాను గైస్, ఎందుకంటే ఇది చాలట్లేదు మనకైతే. ఫస్ట్ అయితే వెళ్ళి స్లీప్ వేసేద్దాం. అస్సలు నైట్ పగల తేడా తెలియట్లేదు గైస్ నాకు. 14కి అయితే వచ్చేసింది మన ఫ్రాగీ అయితే. ఓకే, ఇదేం పోతుంది వద్దులేండి, లెవెల్ కొద్దిగా లెవెల్ ఎక్కువ ఉంటే లెవెల్ 19 వద్దు. అది కొట్టేది చూడండి గైస్, నార్మల్గా కొట్టలేదు గైస్ అది మాత్రం. యా, ఇట్లాంటిది అయితే పర్లా. అబ్బా ఇది వచ్చింది గైస్, నా ఫ్రాకీ కావాలరా, ఫ్రాకీ లెవెల్ 17. ఈ స్నేక్ అయితే చాలా రేర్ కాదు గైస్ ఇది, కానీ లెవెల్ ఎక్కువతో వస్తుంది, కానీ ఎక్కువ కనపడుతున్నాయి. ఏందో నాకు లెవెల్ ఎక్కువ వచ్చేవి మాత్రం మిగతావి తక్కువ కనపడుతున్నాయి. ఈ స్నేక్ అయితే బాగుంటుంది గైస్, ఎందుకంటే ఈజీ వేసేయచ్చు. బబులే బాగుంటుంది. బబుల్ నాకు ఆఫ్లైన్లో నార్మల్గా కదా శతకు కొట్టేసింది దాంతో అయితే. 1 2 3 దాన్ని ఎవడు పట్టుకుంటాడు బబుల్, బట్ ఇట్ ఫెయిల్డ్. ఏం మాట్లాడుతున్నారు క్విక్ అటాక్ పరి కొద్దిగా వచ్చి ఆగుతుంది గైస్. ప్యారలైజ్ అయింది గైస్ మంది.
ప్యారలైజ్ అయింది. అందుకే అనుకుంటా మన అటాక్స్ దానికి పన్నీటిలో. ఓకే ఒక్క అటాక్ రా, ఒక్క అటాక్ చేయరా, ఒక్క అటాక్ చేయి, ఒక్క అటాక్ చేయి. అది అది మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు గైస్. ఓరిని డ్రాప్ బాల్ నేనే ఓకే ఎందుకు వస్తుందిరా ఇది? పోకుమాన్ ఎందుకు వస్తుందిరా? నాకు ఫ్రాగ్ డియర్ కావాలరా అంటే ఏమో గైస్. ఒక నిమిషం అనండి. ఒకసారి ఏమో వెనక నుంచి వచ్చింది, ఒకసారి ఏమో ముందు నుంచి వచ్చింది. ఎందుకంటే 6 ఇప్పుడు వెనక నుంచి వస్తుంది. చూసారా గైస్? నాకు చెడ్డ చిరాకు నాకు ఇది. ఓకే గైస్, ఇంతవరకు చూసి సబ్స్క్రైబ్ చేయలేదంటే చేసేయండి గైస్. సచ్చింది మామూలు కాదు. 2 ఓరిని ఒకదాని తర్వాత ఒక్కటేంద్రా రే. ఓకే గైస్, మనం ఫ్రాగ్ డీని ఎవాల్వ్ చేసిన తర్వాత అయితే మనకి చాలా వర్క్ ఉంది గైస్. ఫస్ట్ అయితే మనం ఇక్కడ పోతున్నాను నేను గైస్, నేను ప్రతిసారి. ఓకే ఈ హౌస్ ఏంది గైస్ ఎట్లుంది గైస్? మనం ముందు ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఉండాల్సింది గైస్. ఇది బాగుంది హౌస్ అయితే. తొక్కలేండి, మనం బిల్ చేసుకుంటాం కదా తర్వాత. ఓకే ఫస్ట్ వస్తుందో చూసుకోవాలి. ఫస్ట్ పోకీమాన్ ఏ పోకీమాన్ వస్తుంది? చికోరిటా. చూసారా గైస్ ఎంత దారుణమో, మామూలుగా ఉండదు. రాగి రారా, నువ్వు తేల్చుకున్నా రారా. ఒక్కొక్కడిని మామూలు ఎక్కారు కానీ. ఓకే లెవెల్ ఎక్కువ ఉన్నా సరే నేను ఫైట్ చేసేస్తా. లెవెల్ తక్కువ ఉన్నా, లెవెల్ ఎక్కువ ఉన్నా. డిక్టైల్ ఎందుకు వచ్చింది? డిక్టైల్ ఎందుకు వచ్చింది? నాకు మాత్రం ఇక్కడ ఉన్నట్టు కొట్టాలనిపిస్తుంది. ఫ్రాకీ ఫ్రాకీ అన్నప్పుడు ఫ్రాకీయే రావాలి. ఓకే ఫైట్ క్విక్ అటాక్ గైస్. క్విక్ అటాక్ పడదాం. చచ్చింది గొర్రె, చచ్చింది గొర్రె. క్విక్ అటాక్ నార్మల్ లేదు, క్విక్ అటాక్. ఓకే చచ్చింది చచ్చింది చచ్చింది. 85. ఓకే గైస్, ఇది వచ్చింది గైస్. ఇది చాలా అంటే చాలా ఎక్స్పీ ఇచ్చింది అనమాట మనకైతే. రాకీ ఎస్ గైస్. క్విక్ అటాక్, క్విక్ అటాక్, క్విక్. ఓకే అదేం యూజ్ చేసింది? గ్రాల్ యూజ్ చేసింది. గ్రాల్ మా ఊరి పడుతుందంటే బబుల్ ఈసారి చచ్చిపోయింది. ఓకే ఫెయింటెడ్. 142 XP. మనోడికి ఇంకా ఎంత కావాలి గైస్? సమ్మరీ XP కావాలైతే 391 అయితే ఉంది. ఇంకొక పోకీమాన్ని డిఫీట్ చేద్దాం గైస్. ఏది ఇంకొక పోకీమాన్. పోనట ఫైర్ కాబట్టి వాటర్ బాగా పనికొచ్చింది. బబుల్ వేసేద్దాం. ఫైర్కి వాటర్కి ఉన్న తేడా గీసింది. ఫైర్కి వాటర్కి ఉన్న తేడా ఇది. ఓకే మళ్ళీ బబుల్ వేసేద్దాం. చచ్చిపోయింది. ఇంకొద్దమ్మా. చచ్చిపోయింది. ఫెయింటెడ్. 217 XP వచ్చింది గైస్. వావ్, ఇంకొక లెవెల్ వస్తే మనోడు ఎవాల్వ్ అయిపోతాడు అనమాట. ఇంకొక పోకీమాన్ చాలు గైస్. ఇంకొక పోనీటా
పోనీటా ఉంది. వి కదా, వి సార్ పెట్టాను. ఓకే, పోనీటా ఇక్కడ ఉంది గైస్. పోనీటా ఉంటే మాత్రం నార్మల్ లేదు గైస్. షో పెట్సా అక్కర్లేదులే. అవి వీడేందు గైస్, వీళ్ళేందు గైస్ అసలుకి గైస్. మన ఫ్రాగీ అయితే ఫ్రాగీ డియర్కి అయితే ఎవాల్వ్ అయిపోతుంది అనమాట. యా కొరి టైంకి వచ్చిందిరా అదే. ఒక్క నిమిషం ఆగండి గైస్, రన్ను కొడతాము. రన్ను కొట్టేసి పోకిమాన్ సెంటర్ దగ్గర గైస్ నాకు డౌట్. ఆ పోకి ఇది ఉంది కదా, ఏంటిది అది, హీలర్కి టైమర్ ఉండిద్దాం. చూసారా గైస్ పైన చూడండి, లెజెండరీ ఇట్లాంటివి నాకు బొచ్చుడు కనపడ్డాయి గైస్. బొచ్చుడు కనపడ్డాయి. ఓకే, ఫస్ట్ అయితే వీటిని హీల్ అయితే చేసేద్దాం గైస్. హీల్ చేసేసిన తర్వాత ఆర్ నొక్కు. ఎందుకు వస్తుంది ఇప్పుడు, ఇప్పుడేమొచ్చింది ఫ్రాగీ. ఓకే గైస్, ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం అనమాట. దీని మీదకి ఫైట్ చేసేద్దాం గైస్. మనమైతే అది దాని పేరు గుర్తురాట్లేదు గైస్. ఇందాక ఎక్కువ ఎక్స్పీ ఇచ్చిస్తున్నాం కదా, దాని మీదకైతే వెళ్ళామంటే బాగుండేది గైస్. అది ఇంకా 15 ఎక్స్పీ ఎంత వచ్చింది, 48తో అయితే మనకి అవ్వదు గైస్. మనకి ఎంత ఇదంతా లెవెల్ 15 కదా, 15 అట్లా ఉంటే ఎక్కువ ఎక్స్పీ అయితే వచ్చింది గైస్. అమ్మని అంకమ్మ చచ్చినోడు గైస్. ఇడు ఎవడో కానీ బబుల్ వేసి ద క్విక్ అటాక్ బ్యాక్ గార్డ్ ఫైట్ క్విక్ అటాక్. ఓకే, బబులే బాగా పనిచేస్తుంది. బబుల్తో అయితే చాలా పనికి వచ్చింది. డిక్టైల్కి వెళ్ళిపోయింది గైస్. అది ఆరు నొక్కి తింటే ఏంటి వస్తుంది, డిక్టైల్ వస్తుంది. ఎందుకు వస్తుంది? నేను ఫ్రాగడియర్ని పెడితే డిక్టైల్ ఎందుకు వచ్చింది చెప్పండి, ఒక్కసారి చెప్పండి. ఫ్రాగడియర్ని పెడితే డిక్టైల్ ఎందుకు వచ్చింది? దీని నుంచి కూడా ఎక్కువ ఎక్స్పీ అయితే వచ్చింది గైస్. మనం ఫైట్ చేద్దాం దీంతో అయితే. ఫైట్ బబుల్, అంతే. బబులే చాలా పవర్ఫుల్ గైస్. ఇది గైస్ నేను పోయినసారి కూడా అడిగాను అనమాట, మనకి పోకీమాన్ ఏ టైపు అని ఎట్లా చూడాలి. ఓకే, గ్రౌండ్ టైప్ అనుకుంటుంది, వాటర్ టైప్ మీద. ఇది కాదు, ఇదేంటి గైస్? ఓకే, ఏదైతే ఏంది, మన ఫైట్ కావాలంతే. ఓకే, బబుల్ గ్రౌండ్ టైప్ అనుకుంటా గైస్. ఇది కూడా గ్రౌండ్ టైప్ అనుకుంటా. బ్రౌన్ కలర్లో ఉన్నాయండి గ్రౌండ్ టైప్ అయినా, బ్లూ కలర్లో ఉన్నాయండి వాటర్ టైప్ అయినా, గ్రీన్ కలర్లో ఉన్నాయన్నీ గ్రాస్ టైప్. బయలుపెట్టాడు గైస్. ఓకే, ఎవాల్వ్ అవ్వలేదా? ఎస్ గైస్, ఏంద్రా పర్స్పెక్టివ్ అయితే మార్చలేదు గైస్. ఇది ఎవాల్వ్ అవుతుంటే చూద్దాం అనుకున్నాం గైస్ నేను. అది ఎస్ గైస్. మన ఫ్రాగీ డియర్ అయితే వచ్చేసింది గైస్. ఫ్రాగీ డియర్ చికెన్ అయితే ఎందుకు వచ్చింది గైస్? ఫ్రాగీ డియర్
ఇంకా చిన్నగానే ఉంది గైస్ ఇది. అబ్బబ్బా ఎంత క్యూట్గా ఉంది చూడండి గైస్, ఎంత క్యూట్గా ఉంది. అవసరం అంటారా? ఏంది గైస్ ఇది? నాకు చికోరేటో ఎందుకు వచ్చింది ఇప్పుడు? తొక్కలనే ఎస్కేప్ అవ్వు. ఓకే గైస్, ఇవాళైతే ఫ్రాగీని అయితే అవాల్ చేశాను. ఫ్రాగీని అయితే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను గైస్ నేనైతే. గైస్ ఇవాళ కూడా మనం కొద్దిసేపు అయితే మైనింగ్కి అయితే వెళ్దాం గైస్. మైనింగ్లో అయితే మన ఫస్ట్ ఎపిసోడ్కి అయితే గైస్ నేనైతే వర్క్ ఉండేసరికి ఒకేసారి 2-3 వీడియోలు అయితే తీసేస్తున్నాను గైస్. అందుకని మీరు చెప్పింది నెక్స్ట్ వీడియో చేయలేకపోతున్నా. మన సబ్స్క్రైబర్ అయితే ఒక సబ్స్క్రైబర్ అయితే మనకి సన్ స్టోన్ అనేది ఆరెంజ్ కలర్లో ఉండేది కలెక్ట్ చేసుకురామన్నాడు. దాని గురించి అయితే చూడాలి మనం. ఓకే గైస్, మనం మైనింగ్కి వెళ్ళిపోయే ముందు మీకు ఒక చెప్పాలి. మీకు అయితే టైం ల్యాబ్స్లో వచ్చేస్తుంది గైస్, టైం ల్యాబ్స్లో వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే మనం మన కేవ్ దగ్గరికి వెళ్ళిపోతాం గైస్. ఫస్ట్ మన కేవ్ అయితే ఎక్కడుందో మర్చిపోయాను నేనైతే, నాకు అస్సలు గుర్తులేదు. నేను చెప్తున్నాను కదా, అస్సలు గుర్తులేదు. వాడిని తిండ్రా బాబు. ఫస్ట్ గైస్ మర్చిపోయా, టార్చిల్ తీసుకెళ్ళా. టార్చిల్. ఓకే, ఆ సన్ స్టోన్ ఒక్కటి కలెక్ట్ చేసుకొని మిగతా ఏమన్నా ఉంటే కలెక్ట్ చేసుకొని టైం ల్యాబ్స్లో వచ్చేసి గైస్ మీరైతే చూసేయండి. ఓకే, మనకి వుడ్ మన దగ్గరే ఉంది. ఓకే కాదు కొన్ని వుడ్ అయితే పెడదాం. దీనికి వచ్చేదంతా 21 అయితే వస్తుంది. ఓకే 50 అయితే వచ్చినాయి గైస్, ఎల్లో కలర్. ఓకే ఇంగ్లాండ్ని. ఓకే కోల్ అయితే తీసుకెళ్తాను గైస్, చాలా అంటే చాలా ముఖ్యం మనకి కోల్ అయితే. అక్కడ కూడా కలెక్ట్ చేసుకుంటాం గైస్, ఉంటే కలెక్ట్ చేసుకుంటాం, లేకపోతే లేదు. ఖచ్చితంగా ఉంటుంది గైస్. బ్రెడ్ తీసే ఫస్ట్ నువ్వు. తింటానికి ఏమున్నాయి గైస్, ఇంకా అవసరం లేని వస్తువులన్నీ పైన పెట్టేద్దాం. వుడ్ కావాలి. వుడ్ లేకపోతేనా ఇది అక్కర్లా. ఫుడ్ ఉంది, బ్రెడ్ అయితే చేసుకుందాం గైస్ వీటితో. ఓకే ఎన్ని వస్తున్నాయి? బ్రెడ్ 11 అయితే వచ్చినాయి గైస్, చాలు. లోపలికి వెళ్తుంది. ఓకే గైస్, ఇంకా లేట్ చేయకుండా మీకు టైం ల్యాబ్స్లో అయితే ఆన్ అయిపోతుంది అనమాట.
ఓకే గైస్, ఇది మన ఎపిసోడ్ వచ్చేసరికి ఏంటి మైనింగ్ చేస్తాను. ఓకే, పోయినసారి మైనింగ్కి వెళ్ళాము, నేను ఆఫ్లైన్లో చేసుకుంటాను. తెలిసిందే కదా, చాలా అయితే ఊర్స్ ఉన్నాయి అనమాట. ఆఫ్లైన్లో చేసుకుంటాను. ఇది మన ఎపిసోడ్ వచ్చేసరికి నెక్స్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. అందరూ ఎంత బాగా అంటే షేర్ అవుతుంది. ఇది మన ఎపిసోడ్. గేమింగ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.